భయమేస్తుంది మాట్లాడాలంటే. బట్ యాహ్! నాకు తెలిసి మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్‌లో 90% అంతా తెలంగాణ బేస్డ్ మూవీ కాబట్టి నేను ఒక్కదాన్నే ఆంధ్ర. వీళ్ళు మాట్లాడే సగం నాకు అర్థం కూడా కావట్లేదు. బట్ నేను కూడా 10 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను కాబట్టి ప్లీజ్ నన్ను కూడా ఒక తెలంగాణ బిడ్డలా ఏదైనా చూసి తెలుగు సినిమానే 100%. కాకపోతే స్లాంగ్ అంటే ప్రత్యేకంగా ఓ నేటివిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుగు సినిమా గట్టిగా కొట్టాలి. మీరు అక్కడ గట్టి ఇంకా అన్ని ఏరియాలో అద్భుతంగా జరగాలి ప్రాజెక్ట్. యాహ్! ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మై మదన్న ప్లీజ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారి ప్రొడక్షన్ మీద తెలంగాణ యాసలో వచ్చినటువంటి బలగం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే బన్నీవాసు గారు దాన్ని మించి ఇంకొక చరిత్ర సృష్టించడానికి కావాల్సినటువంటి ఒక రోడ్డు వేస్తున్నటువంటి సినిమా ఇడుపు కాగితం. దిల్ రాజు అని ఇంటికి వచ్చేస్తాడు, ఏంటో నన్ను మించుతున్నావు అంటే అని. అది చరిత్ర, ఇది ఇంకో చరిత్ర. ఈ కథ విన్న తర్వాత నిజంగా తెలంగాణ యాసలో భాషలో ఒక ఆణిముత్యం వస్తున్నటువంటి కథ అయినా ఇది తెలుగు ప్రేక్షకులందరికీ సంబంధించిన సినిమా, తెలుగువాడింటికి ప్రతి అందరికీ దగ్గరయ్యేటువంటి సినిమా. నేను 2 సంవత్సరాల చాలా గడ్డం జుట్టు ఒక క్యారెక్టర్ కోసం పెంచుకుంటుంటే అన్న ఈ కథ చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా అన్నీ కట్ చేసుకొని మీకు ఎట్లా ఉంటే అట్లా ఒదిగిపోతాను అని మనసులో నుంచి ఆ క్యారెక్టర్ పలికిచ్చేటట్టుగా కథ చెప్పినాడు. నిజంగా మేమేం మాట్లాడం, మేమేం చేయం, ఆ కథే మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప కథ మీరందరూ చూడబోతుంటారు. అలాంటి క్యారెక్టర్ని మేము చేయాలంటే నేచర్ కూడా మాకు సహకరించాలి. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. మీ ఆశీర్వచనం మాకు కావాలి.